ఈ యజమాని టార్చర్ వల్లే సెంట్రింగ్ కార్మికుడు లింగం ఆత్మహత్యకు యత్నించడాన్ని సిద్దిపేట సెంట్రింగ్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం ఆరోపించారు. బుధవారం ఆత్మహత్య యత్నం చేసిన లింగం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్కు తరలించారు. కాగా సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లింగంను సిద్దిపేట సుతారి సెంట్రింగ్ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం పరామర్శించి మాట్లాడారు. సిద్దిపేట పట్టణంలో సెంట్రింగ్ పని పట్టుకున్న లింగం తన సెంట్రింగ్ డబ్బాలను యజమానుల ఇంట్లోనే పెట్టగా వారిద్దరి మధ్య డబ్బుల విషయంలో కొంత ఇబ్బంది తలెత్తడంతో ఇంటి యజమానులు లింగం సెంట్రింగ్ డబ్బాలను ఎత్తుకెళ్లారన్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా వారి ఆదేశాలతో సగం డబ్బాలు మాత్రమే తెచ్చి ఇవ్వడంతో లింగం మనస్తాపానికి లోనై సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తక్షణమే ఇంటి యజమానిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సిద్దిపేట టౌన్లో మా గరిగె లింగం సెంట్రింగ్ సభ్యుడు మరి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకనగా మరి గత 15 రోజుల నుంచి మరి ఆయన సుతారి సెంట్రింగ్ అండ్ మెటీరియల్ తోటి రామచంద్ర నగర్లో మావిడాల సంజీవ్, మావిడాల శ్రావణి, మావిడాల శ్రీనివాస్ అనే వర్షిని అనే వారిది ఇంటి పని పట్టుకున్నాడు. మరి అక్కడ తీసుకున్నటువంటి డబ్బులు 18 లక్షలు తీసుకున్నాడు. మరి 17,000కు గజం చొప్పున మాట్లాడుకొని పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తున్న తరుణంలో అక్కడ తీసుకున్నటువంటి అమౌంట్కు ఇంకొక 50,000 పైచిలకే మరి అక్కడ పెట్టుబడి పెట్టినాడు. ఇక్కడ మరి పెట్టినటువంటి పెట్టుబడిలో మా పైసలు ఎక్కువ ఈయనకు లాభం వచ్చిందని చెప్పి వాళ్ళు పైసలు ఇవ్వకుండా పని ఆపుకొని మరి వాళ్ళు ఒక ఇద్దరిని ఇక్కడ సంఘం ద్వారా మేము ఒక 4 పోయి మరి మాట్లాడగా మరి వారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దోలుకొచ్చుకున్నటువంటి పెద్ద మనుషులు రేపు మాట్లాడదామని చెప్పి అనగానే తెల్లారి బేస్తవారం రోజున వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ లింగంది సరుకు అంటే సెంట్రింగ్ మేస్త్రి కనుక డబ్బా అంతా అక్కడ జమాయించుకున్నాడు. ఆ డబ్బా మొత్తము ఇంటి యజమాని ఎత్తుకపోయినాడు. మరి ఏసీపీ దగ్గరికి వచ్చినాక ఏసీపీ సార్ కూడా మాకు మరి మీరు డబ్బా తీసుకురండి, వీళ్ళు పని చేస్తారు, సంఘం తరఫున పని చేపిస్తారని చెప్పి ఏసీపీ గారు కూడా చెప్పాడు. చెప్పినచో మరి తీసుకుపోయినటువంటి 15 లక్షల డబ్బాను ఒక సగం తెచ్చి సగం డబ్బా మరి ఉంచుకున్నాడు. ఈయన మరి బాగా మెంటల్గా ఇదై మరి నా పరిస్థితి ఇట్లా అవుతుందని చెప్పి 15 రోజుల నుంచి మరి ఇంకా ఎందుకనంటే మిగతా పనులు కూడా బయట పట్టుకున్నాడు కనుక మరి డబ్బంతా వీళ్ళు ఎత్తుకపోయినచ్చో మరి ఏం చేయాలనో తోయక ఈరోజు 9:30 ప్రాంతాన మరి సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇంటి యజమానులు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే సంఘం ఉంది, మరి ఇక్కడ 14 రంగాల సంఘం ఉంది. మరి అన్నీ మీరు ఏదన్నా మేస్త్రీలు ఇటువంటి పని చేయనిచో మరి మాకు సంఘంలోకి వచ్చి మరి మేము చేస్తే కూడా మేము పట్టించుకొని మరి ఇక్కడ పోలీస్ బృందం కూడా ఉన్నది. మరి అన్నీ ఉండగా కూడా మరి ఆయన అనేక ఇబ్బందులు పెట్టి మరి ఆయన చేసుకుంటే బతికేటోడు కనుక డబ్బా తీసుకురాచో ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉంది. మరి దయచేసి అందరూ మరి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.